చిన్న పాటల పుస్తకంలోంచి బలవర్తమానం వినే ముందు చిన్న పాటల పుస్తకంలో 32 పాట పాడుకుంటాం. బలవర్తమానం మన దేవుని బలలో పాల్గొనేందుకు ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాలు కలిపి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాలు కలిపి చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పుకోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండలేమో అనియు జాగ్రత్తగా చూసుకున్నది. ఏసావు తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్ళు విడిచి దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. మొదటి కొరింథీ 11వ అధ్యాయము, మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం అందరం 28, 29 కలిపి చదువుకున్నాం. మొదటి కొరింథీ 11, 28, 29 వచనాలు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వలన అలాగ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచించుకుని తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుతే తిని త్రాగుచున్నాడు. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమలైన పనులకు తండ్రి, నమ్మకమైన సత్యమైన దేవ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మరొకసారి ప్రభావ తండ్రి మౌనంగా ప్రభావ తండ్రి మీ పాసంలో పడవేసుకుంటున్నాం. ప్రభావ తండ్రి మీకు వాళ్ళ చుట్టూ కూడా వచ్చిన మా జీవితాలు జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభావ చదవబడిన లేఖన వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి, మాతో మాట్లాడండి. ప్రభావ మా తండ్రి మీ యొక్క ప్రభావ తండ్రి వాక్యం ద్వారా మా యొక్క జీవితాలను సరి చేసుకుని ప్రభావ తండ్రి చక్కదిద్దుకొని యోగ్యమైన రీతిగా ప్రభావ తండ్రి మీ యొక్క ప్రభావ తండ్రి శరీరంలో మీ యొక్క రక్తంలో పాలు పొందడానికి కృప చూపించండి. అయోగ్యాలు పొందిన ప్రభావ తండ్రి నత్తివాడిని నోటి మంచి కలిగినటువంటి వాడిని నన్ను ప్రభావ తండ్రి నన్ను కనికరించండి. నాన్న బలిపెడిమండి తీయమన్న నిపులతో నా నాలుక గొంతుక పెదవులకు ప్రభావ తండ్రి కాల్చండి. నా దోషాపరాధాన్ని క్షమించండి. సంపూర్ణంగా ప్రభావ తండ్రి శిరోరక్తంతో కడిగి పవిత్రపరచండి. ప్రభావ తండ్రి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉంచమని మమ్మల్ని మా ప్రాణం మీద మీ కృపలస్తలు పెట్టుకుంటూ నిన్న నేడు నిరంతరము యాక్టివ్గా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ కొద్ది పదినట్టు వేడుకుంటున్నాం మా తండ్రి. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో 14వ వచనం చెప్పబడుతుంది. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. దేవుని సన్నిధిలో మనం కూడి వచ్చినప్పుడు ఆయన చూడాలని, ఆయన మాట వినాలని, ఆయన యొక్క స్వరాన్ని మనం విని ఆ ప్రకారంగా నడుచుకోవాలని మనం ఆశ కలిగినటువంటి వారు ఉంటాం. అయితే ఆయన్ని చూడాలి అంటే కనుక ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధత చాలా అవసరం. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడడం అనేటువంటి మాటని ఇక్కడ హెబ్రీయుల పత్రికలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనం చూడాలంటే ఆయన అందు గురించేనే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు యొక్క బలలో అనగా మనం వాక్యం ద్వారా మనం సరి చేసుకుంటూ మన యొక్క పరిశుద్ధతని మనం దేవుని యొక్క సన్నిధిలో అనగా ఆయన రక్తం ద్వారా మన యొక్క పరిశుద్ధిని మనం చక్కదిద్దుకుంటూ మనం పరిశుద్ధపరచుకొని దేవుని యొక్క బలలో పాలు పొందవలసినటువంటి వారు ఉంటున్నాం. అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 15వ వచనంలో ఆయన చెప్తున్నాడు ఏంటంటే మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైనా వేరే ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండనేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ మాటలు మనం గమనించినట్లయితే మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని అనగా
దేవుని యొక్క కృపను తప్పిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. అనగా దేవుని కృపని మనం ఏ విధంగా తప్పిపోతాము అంటే, ఇక్కడ కింద చదివినటువంటి భాగంలో ఏంటంటే, మనం ఎప్పుడైతే మన జీవితంలో భ్రష్టత్వం వస్తుందో, మనం అమ్మేసుకునేటువంటి స్థితికి మనం వస్తామో, అప్పుడు ఏమవుతుందంటే దేవుని కృపకి మనము తప్పిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. సౌలు జీవితం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 సమూయేలు 7వ అధ్యాయంలో అక్కడ దావీదుతో చెప్పబడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పినంటే, నిన్ను స్థిరపరచుడికై నేను సౌలుకి నా కృపను దూరం చేసినట్టుగా నేను నా కృపను నీకు దూరం చేయనటువంటి మాటని దావీదుతో దేవుడు చెప్తా ఉంటున్నాడు. అనగా సౌలు తన యొక్క జీవితంలో, అనగా దేవుడు ఆయన రాజుగా ఏర్పాటు చేశాడు, అయితే దేవునికి ఇష్టాన్ని ఆయన నెరవేర్చలేకపోయినటువంటి వాడు ఉంటున్నాడు. ఆ కారణాన్ని బట్టి తను ఏమైందంటే తన యొక్క జీవితంలో, అనగా దేవునికి కృపనికి దూరం అయిపోయినాడు. దేవునికి కృప ఎప్పుడైతే మనకు దూరం అయిపోతుందో మనలో కొన్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనగా భ్రష్టత్వం మనలో ఏర్పడేది ఉంటుంది. ఇక్కడ కిందన విషయంలో అన్ని జ్ఞాపకం చేస్తూ 16వ వచనంలో ఏసావుని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసినటువంటి ఏసావు వంటి భ్రష్టుడు అని చెప్తా ఉంటున్నాడు. భ్రష్టుడు అని చెప్తూ మళ్ళీ నేను వ్యభిచారి, అనగా ఈ రెండును మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే భ్రష్టత్వం వస్తుందో, అనగా ఆ భ్రష్టత్వం వచ్చినప్పుడు ఏ రీతిగా తన యొక్క జీవితాన్ని అమ్మివేసుకుంటున్నాడో, అదే రీతిగా వ్యభిచార సంబంధమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి వారు కూడా ఏంటంటే వాళ్ళు అమ్మేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సౌలు జీవితం మనం చూస్తే ఆయన తను ఆ విధంగా భ్రష్టత్వానికి అప్పగించుకున్నటువంటి పరిస్థితులు ఉండేవి ఉంటున్నాయి. చూడండి, 1 సమూయేలులో అక్కడ కన్నపిశాచి దగ్గరికి వెళ్ళి, స్త్రీ దగ్గరికి వెళ్ళి సమూయేలుని బయటికి రప్పించినప్పుడు సమూయేలు ఒక మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి, 1 సమూయేలు 28వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్ష్ణమైన కోపం నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేయించినాడు. ఎందుకు సౌలు దుర్మరణం పాలవలసి వచ్చింది? అనగా ఎంత గొప్ప రాజు, దేవునిచే ఏర్పడినటువంటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తి ఈ విధంగా దుర్మరణం పాలవలసినటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటంటే, యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్ష్ణమైన కోపం నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేయించున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అనగా సౌలుకి అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అనగా సౌలు ఎందుకు ఆ విధంగా అయిపోయినాడు, దేవునికి కృపకు దూరం అయిపోయినాడు అంటే, తన యొక్క జీవితంలో దేవుని యొక్క మాటని నెరవేర్చలేనటువంటి వాడు ఉంటున్నాడు. తన యొక్క జీవితంలో దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చలేనటువంటి దాన్ని బట్టి దేవుని యొక్క కృపకి దూరం అయిపోయినటువంటి వాడు ఉంటున్నాడు. చూడండి, 2వ సమూయేలు 7వ అధ్యాయంలో ఆ మాట దావీదుకి జ్ఞాపకం చేస్తూ చెప్పబడుతూ ఉంది. 2వ సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనంలో, నిన్ను స్థాపించుడికై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను దూరము చేయను. అనగా సౌలుకి దేవునికి కృప దూరం అయిపోయింది కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్పిన ఎవరైనా సరే దేవుని కృపకి దూరం అయిపోతారేమో అనేటువంటి, అనగా తప్పిపోతారేమో అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, అనగా ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఒకవేళ మీలో ఉంటాడేమో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పబడతా ఉంది. భ్రష్టుడు అనేటువంటి మాటను మనం అసలు జ్ఞాపకం చేసుకుని దాన్ని ధ్యానం చేస్తే, అనగా భ్రష్టత్వము అనేటువంటి దానికి అర్థం ఏంటంటే, అనగా పరిశుద్ధతకు ఎటువంటి సంబంధం లేకుండా ప్రవర్తించడం లేదంటే మాట్లాడడం అనేటువంటి అర్థం వచ్చేది ఉన్నది. మనం దాని యొక్క అర్థం భ్రష్టత్వం అనేది ఇంగ్లీష్లో దాన్ని మనం అర్థం చూస్తే, అనగా మన యొక్క జీవితంలో పరిశుద్ధతకి కానీ, అనగా దేవునికి, అనగా మనం ప్రవర్తించడం, మన పరిశుద్ధంగా జీవించడానికి, అనగా మనం దానికి ఇష్టపడకపోవడం, అనగా ప్రవర్తించడం, మాట్లాడడం, అనగా దేవునికి ఇష్టమైన విధంగా మనం జీవించకపోవడం, అది భ్రష్టత్వాన్ని సూచిస్తుందిగా ఉన్నది. అనగా ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ఈ యొక్క భ్రష్టత్వానికి ఎప్పుడు లోబడతాడంటే, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడుతుంది. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయారు కనుక చేయరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను. అనగా ఒక వ్యక్తి తనకి జీవితంలో అనగా దేవునికి ఎప్పుడైతే తన హృదయంలో చోటు ఇవ్వడో అప్పుడు ఏం చేస్తాడంటే చేయరాని కార్యాలను చేయడానికి దేవుడు భ్రష్ట మనసుకి అప్పగించేటటువంటి వాడు ఉంటాడు. కనుక మన జీవితంలో అనగా దేవుని ప్రజలలో చెప్పుకున్నటువంటి మనము దేవునికి చోటించేటటువంటి వారు ఉండాలి. మన హృదయంలో దేవునికి నివాసయోగ్యంగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మనం మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వమో అప్పుడు ఏమవుతుందంటే మనకి జీవితంలో భ్రష్టత్వం ప్రారంభమైంది ఉంటుంది. అనగా దేవుడు మనకు హృదయంలో ఎప్పుడైతే నివసించాడో అనగా ఆయనకి మనం చోటు ఇవ్వమో అప్పుడు ఏమవుతుందంటే మనం పరిశుద్ధత విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నాం. అనగా మనం పరిశుద్ధ విషయంలో దేవుని కొరకు ప్రవర్తించే విషయంలో మనం శ్రద్ధ కలిగినటువంటి వారు ఉన్నాం. అనగా దేవుని కార్యాల విషయంలో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితులు మన జీవితాలు ఉండవు. సౌలు తనకి జీవితంలో ఆ విధంగానే తన దేవునికి చోటు ఇవ్వకపోవడం బట్టే తను ఏం చేసినాడంటే భ్రష్టత్వానికి వెళ్ళిపోయినటువంటి వాడు ఉంటున్నాడు. కనుక ప్రియులరా దేవుని ప్రజలంగా అనగా ఆయన రక్తంతో విమోచించబడినటువంటి వారంగా ఉన్నటువంటి మనం గమనించవలసిన విషయం ఏంటంటే మన హృదయంలో దేవునికి చోటిస్తున్నామా లేదా? చోటు ఇవ్వకపోతే మన యొక్క జీవితంలో భ్రష్టత్వానికి దేవుడు అప్పగించేటటువంటి వాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడుతుంది ఏంటంటే ఇక్కడ వారు తమ హృదయంలో తమ మనసులో దేవునికి చోటి నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యం చేయటకు వారి భ్రష్ట మనసునకు వారిని అప్పగించినాడు. అనగా మనకి జీవితంలో మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే మనం దేవునికి మన యొక్క హృదయంలో అనగా మన మనసులో మనం చోటిస్తున్నామా? దేవునికి చోటు ఇవ్వకపోతే మనం గమనించవలసింది ఏంటంటే భ్రష్టత్వం ఉన్నదని మనం గమనించాలా. ఎప్పుడైతే ఆ యొక్క భ్రష్టత్వం మన జీవితంలో సంభవిస్తుందో దాని కొన్ని కార్యాలు అవి ఉన్నాయి, అవి మన జీవితంలో కనబడేవి ఉంటాయి. అనగా రెండోది చూస్తే చూడండి దేని వాక్యాలు చెప్పబడుతుంది. తెస్సలోనికి 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 తిమోతి 4వ అధ్యాయము 5 కడవర దినముల్లో 1-2 వచనాలు. కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరిచి ఆత్మల యందును దెయ్యముల బాధను లక్ష్యమించి విశ్వాసం బస్సులగురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే మన యొక్క మనసులో దేవునికి చోటీయక నొల్లకపోతే కనుక భ్రష్టత్వం వస్తుంది. రెండోది ఏంటంటే వచ్చేటటువంటి భ్రష్టత్వం ఏంటంటే కడవర దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరిచి ఆత్మల యందును దయ్యముల బోధను లక్ష్యమించి. నేటి దినాల్లో మనం చూస్తే యూట్యూబ్ ఆన్ చేసి అనేక రకాలైనటువంటి బోధలు వింటున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అనగా అనేక రకమైనటువంటి విషయాలు మనం చూస్తూ మన ఇది దేవుని వాక్యమే కదా అని అనుకుంటా ఉంటున్నాం. కానీ ఏది కూడా దేవునికి వాక్యానుసారమైనటువంటి విధానంలో చెప్పినటువంటి బోధలు కనపడటం లేదు. అబద్ధికుల వేషధారణ కనబడతా ఉంది. ఇక్కడ అందుగురించినే ఇక్కడ తిమోతికి జ్ఞాపకం చేస్తూ అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు అంటే కడవరి దినములు అనగా ఇవి ఆఖరి దినాలు. ఈ యొక్క ఆఖరి దినాల్లో కొందరు ఏం చేస్తారట అబద్ధికుల వేషధారణ కలిగి ఏంటంటే మోసపరచు ఆత్మల యందు అనగా కొన్ని మోసపరుస్తూ ఉంటుంటాయి. అనగా ఈ యొక్క ఆత్మల యందు దెయ్యముల బోధ ఏంటంటే అదేంటంటే అనగా మనం ఏ రకంగానే జీవించవచ్చు, ఏ రకంగానే వెళ్ళిపోయి దేవుని మందిరంలో మనం దేవుని యొక్క పనులు చేయొచ్చు, దేవుని పరిస్థితుల్లో మనం చక్కగా మనం పాలు పొందొచ్చు అనేటువంటి విషయాన్ని బోధించినటువంటి వారు ఉంటారు. ఇది దెయ్యముల యొక్క బాధ. చూడండి ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తా ఉంటున్నాను. దేవుని వాక్యం చెప్తుందంటే ఒక ద్రవ్యం ఉన్నప్పుడు అది దేవుని వాక్యం చెప్పబడుతుందంటే నీ ద్రవ్యమును వడ్డీకి వేయకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. అనగా అక్కడ ఏం చెప్పబడుతుందంటే మళ్ళీ ఇంకో దగ్గర లంచం తీసుకోకూడదని చెప్పబడతా ఉంది. ఇది చెప్తున్నప్పుడు పర్లేదు లేదు నువ్వు చేసిన పని బట్టి నీకు వాళ్ళు సంతోషంగా ఇస్తున్నారు కాబట్టి నువ్వు తీసుకుంటే తప్పే ఉంది. ఇది బాధ. అనగా కొంతమంది ఏం చేస్తున్నారంటే అందులోనూ నువ్వు నీకు ఇష్టం లేకపోతే తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇచ్చి పర్లేదు
అని చెప్పి చెప్పేటటువంటి బాధ. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి అనుకుంటారంటే నేనే దేవుని మందిరంకి ఏదో చక్కగా నాకు ఎంత నేను దేవుని మందిరంకి ఇచ్చాను అనేటువంటి ఆ విధంగా వాళ్ళు తలంచినటువంటి వారు ఉంటారు. వీళ్ళ గమనించండి, దేవుడు నీకు వచ్చినటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని దాన్ని బట్టి ఆయన సంతోషించినటువంటి వాడు ఉండడు. అనగా అన్యాయపు సిలువ వల్ల దేవుడు ఆనందించేటటువంటి వాడు ఉండడు. ఏదైతే నువ్వు కష్టపడుతూ నువ్వు సంపాదించినావో దానిలో నువ్వు దేవుని భాగాన్ని నువ్వు ఇచ్చినప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించేటటువంటి వాడు ఉంటాడు. అంతేగాని అనగా నీకు పైన అనగా వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని బట్టి దేవుని ఇంటికి మొత్తం నేను తీసుకొచ్చి చేసినా సరే కూడా అది దాన్ని బట్టి దేవుడు ఆనందించేటటువంటి వాడికి ఉండదు. ఇటువంటి బాగులు చేస్తూ ఉంటుంటారు కొంతమంది. ఉదాహరణ మీకు చెప్తా ఉన్నాను. మన ఓట్లు జరుగుతున్నటువంటి పరిస్థితిలో కొంతమంది ఏంటంటున్నారంటే ఒక ఓటుకి 2,000 చొప్పున పంచుతూ వచ్చారు. పండు వచ్చినప్పుడు మా ఇంటికి వస్తే నేను తీసుకోను, పర్లేదు నువ్వు తీసుకోకపోతే ఏముంది, మీరు ఖర్చు చేసుకోకపోతే పర్లేదు, దేవుని మంత్రం కానుక ఇచ్చేయండి అని చెప్పినటువంటి వారు ఉంటున్నారు. పిల్లరా నేను ఒకటే చెప్పాను వాళ్ళకి ఏంటంటే అవి దేవుడు దాని ద్వారా సంతోషించేటటువంటి వాడు ఉండడు. ఇది అపవిత్రమైనటువంటిది, దాన్ని మాకు వద్దాలని చెప్పినటువంటి వాళ్ళు ఉంటున్నాం. కానీ నేను చెప్తున్నానంటే ఈ విధమైనటువంటి బాధ కొంతమంది చేసేటటువంటి వారు ఉంటారు. ఇది చెప్పినటువంటి వాళ్ళు బయట ఎవరో కాదు, దేవుని మీరు నమ్ముకున్నటువంటి వారే, దేవుని పేరు పెట్టుకున్నటువంటి వారే చెప్పినటువంటి బాధ. ఇది నిజమే కదా అనుకుంటుంటాం. కొంతమంది ఏం చేస్తుందంటే పర్లేదు ఇది దేవుని మందులకు ఏదైనా లవ్ పీస్ చేయొచ్చు, లేదంటే ఏదైనా స్వార్థ కొడుకు పెట్టుకోవచ్చు, కొంత కొడుకు పెట్టుకోవచ్చు కదా, అది ఆ విధంగా ఖర్చు చేయొచ్చు కదా అలాగని చెప్పి అనుకుంటుంటారు. దానివల్ల నష్టం వస్తుంది. ఇది దెయ్యముల యొక్క బాధ. అనగా ఇటువంటి వాళ్ళు ఏమవుతుందంటే మనం భ్రష్టత్వానికి చేరుకుంటాం. అందుగురించనే ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏంటంటే వాటి యొక్క దెయ్యముల బోధనను లక్ష్యం ఉంచి విశ్వాస భక్తులని ఆత్మ తేటగా చెప్తా ఉంటున్నాడు. అనగా మొట్టమొదటిది అంటే మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోతే భ్రష్టత్వం వస్తుంది. రెండోది అంటే మనం దెయ్యముల బోధ ఎందు అబద్ధిక వేషధారణ వల్ల మోసపరిచే ఆత్మల ఎందు ఈ దెయ్యముల బోధ ఎందు మనం లక్ష్యం ఉంచితే అనగా మనకు దృష్టి దాని మీద ఇస్తే మనం ఏమవుతామంటే భ్రష్టులు అయిపోయేటువంటి పరిస్థితిగా ఉంటుంది. కనుక బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది మన ఆత్మీయ జీవితాన్ని మనం చాలా భద్రపరచుకోవాల్సినటువంటి దినాలు. ఈ దినాల్లో అనేక మంది రకరకాలుగా చెప్పేటటువంటి వారు ఉంటున్నారు. కొంతమంది అయితే మన సినిమాలు చూస్తే తప్పే ఉంది అనేటువంటి బోధించినటువంటి సేవకులు కూడా బయలుదేరిపోయినారు. అనగా ఇది ఏం చెప్తుందంటే అనగా ఇది అంచె దినాలు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే అంత గొప్ప వ్యక్తి కదా, ఏ విధంగా చెప్పినాడు అందువల్ల అని చెప్పి మనం చూస్తే తప్పే ఉందని చాలామంది కూడా ఆ విధంగా చూసి మోసపోయేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. వీళ్ళకి జ్ఞాపకం ఉంచుకునండి, ఇది ఆత్మీయంగా నిన్ను భ్రష్టత్వానికి తీసుకెళ్లేదిగా ఉంటుంది. మూడోది చూస్తే చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో చూడండి, దేవుని ఎరుగుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవధేయులను ప్రతి సత్కార విషయము భ్రష్టులైండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. మళ్ళీ చదువుతున్నాం చూడండి, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవధేయులను ప్రతి సత్కార విషయము భ్రష్టులైండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉంటున్నారు. అనగా మన యొక్క క్రియలను బట్టి ఏమవుతుందంటే మనం దేవుని ఎరగామని చెప్పుకుంటూ ఉంటుంటాం. మనం చూపిస్తున్నటువంటి అనగా మన యొక్క పనులు, మన యొక్క క్రియలు, మన యొక్క ప్రతి పరిస్థితి బట్టి ఏమేమి చెప్పబడుతుందంటే ఇతరులకి మనం చూపిస్తుంది ఏంటంటే ఆయన్ని ఎరగనట్టుగా ఉన్నటువంటి వారు ఉంటున్నామని. అనగా ఇక్కడ చెప్పబడుతుందంటే ప్రతి సత్కార విషయము ఏముంది భ్రష్టులైండి తమ క్రియల వల్ల ఆయన్ని ఎరగమన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. తెస్సలోనికి రాసిన పత్రికలో అక్కడ అపొస్తలుడైన పౌలు తెస్సలోనికి రాస్తూ అని చెప్తా ఉంటున్నాడంటే చూడండి, 2వ తెస్సలోనికలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడుతూ ఉంది, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. దేవుని రాకడ సమీపంగా ఉంది. అయితే మొట్టమొదటిగా ఏం సంభవిస్తుందంటే భ్రష్టత్వం సంభవిస్తుంది. నేటి దినాల్లో చాలా మంది దేవునికి ప్రజల మధ్యన జరుగుతున్నటువంటి పరిస్థితి ఇదే. కనుక ఈ యొక్క భ్రష్టత్వాన్ని నుంచి బయటికి రావాలి అంటే కనుక నీకు ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్యం ద్వారా సరి చేసుకోవాలా, దేవుని సన్నిధిలో నీవు ప్రార్థనలో గడుపుతూ ఉండాలా. ఆ విధంగా ఉండడం ద్వారా నీకు ఆత్మీయ జీవితాన్ని నువ్వు భద్రపరచుకోగలుగుతావు. లేకపోతే కనుక
నీవు యేసుప్రభు వారు వచ్చినప్పుడు విడిచిపెట్టేటటువంటి స్థితిలో నీ జీవితం ఉండేది ఉంటుంది. ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏంటి, నాశన పోతుడకు మొదట భ్రష్టత్వం సంభవిస్తుందట. అనగా ఈ కడవరి దినాల్లో అనగా ప్రతి ఒక్క దేవునికి ప్రజలను చెప్పుకున్నటువంటి వారు, అనగా నేను దేవుని ఎరుగుదును అని చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దెయ్యములు బాగయందు అనగా వారి హృదయంలో దేవుని చోటు ఉన్నటువంటి పరిస్థితులు ఈ కలిగి ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క భ్రష్టత్వము సంభవించి దేవుని యొక్క ఉగ్రత తెచ్చుకున్నటువంటి వారు ఉంటున్నారు. ఇవన్నీ సంభవించిన తర్వాతే అనగా అప్పుడే దేవుని రాకడ వచ్చేది ఉన్నది. నాశన పాత్రుడకు ఆ యొక్క అపవాది అనేటువంటి యొక్క సాతాను బయలుపరచబడతాడు. అంతవరకు ఈ పరిస్థితులన్నీ కొనసాగుతూ ఉంటున్నాయి. కనుక మనము మన యొక్క జీవితాలు దేవుని వాళ్ళ దగ్గర కూడా వచ్చిన మనం ఏంటంటే మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ గురించినే ఏసావు గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అనగా ఒక పూట కూటి కొరకు తన జాస్తత్వాన్ని అమ్మివేసుకున్నటువంటి పరిస్థితిని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మళ్ళీ మనము ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అనేక పరిస్థితుల కొరకు అమ్మివేసుకున్నటువంటి పరిస్థితికి కలిగినటువంటి వారు ఉంటున్నాం. లేదంటే ఒక స్థలం గురించనో లేదంటే వేరే ఇతరత్ర దేని గురించైనా సరే కూడా మనం ఏంటంటే మనం అమ్మేసుకున్నటువంటి పరిస్థితి నేటి దినాల్లో కనబడతా ఉంది. కనుక ప్రియులారా బహు జాగ్రత్త కలిగి ఉంటాం. దేవుని యొక్క ఇంట్లో దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేయబడతా ఉంది. అయితే ఏంటి ఈ కార్యాలు అనగా భ్రష్టులైనటువంటి వారు చేసేటటువంటి పనులు ఏంటంటే దేవుని యొక్క చట్టాన్ని మార్చి చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. అనగా సౌలు జీవితంలో మనం చూస్తే దేవుడు అనగా ప్రవక్త అయినటువంటి సమయాల ద్వారా ఏదైతే చెప్తే వచ్చినాడో దాన్ని నెరవేర్చలేనటువంటి వాడుకుంటున్నాడు. తన యొక్క చేతుల్లోకి ఆ యొక్క చట్టాన్ని తీసుకున్నటువంటి వాడుకుంటున్నాడు. మనం కూడా అనేక సార్లు మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క నియమాన్ని మన చేతుల్లో తీసుకునేటువంటి వారు ఉంటాం. మనకు అప్పగించిన దాన్ని కాకుండా మనం అధికంగా చేయాలని చెప్పి దాన్ని మన సొంత విధానంలో చేసుకునేటువంటి వారు ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే నష్టం వచ్చేది ఉంటుంది. అనగా మనం భ్రష్టత్వంలోకి మనం దగ్గరలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఎరగవలసినటువంటి వారు. రెండోది మనం చూస్తే చూడండి, మలాకి గ్రంథము పాత నిబంధనలో ఆఖరి గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనాల్లో చెప్పబడుతూ ఉంది. అయితే యెహోవా భోజనము వల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దాన్ని దూషింతురు. 13వ వచనం, అయ్యో ఎంత ప్రయాసం అని చెప్పి ఆ బలని తృణీకరించినారని ఆయన సెలవిచ్చినాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేటి దినాల్లో దేవుని యొక్క బల్ల అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల మనకైతే దేవుని కృపను బట్టి దేవుని బల్ల అందుబాటులో ఉంచినాడు. చాలామంది ఆరాధన చేస్తున్నారు. ఆరాధన అని చెప్పినప్పుడు ఏంటంటే అది గ్రూప్లో పెడతా ఉన్నారు, మంచిదే. కానీ ఎంతమంది ఆరాధన చేస్తున్నారు దేవునికి బలలో పాలు పొందడానికి ఇష్టపడేటటువంటి వారు ఉంటున్నారు. కొంతమంది అయ్యో నేను దేవునికి బలలో పాలు పొందకపోతే అయ్యో ఎలాగా అనేటువంటి బాధతో కొంతమంది ఉంటున్నారు. ఆరోగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడలేదు. కానీ అనగా మనం కాళ్ళు చేతులు చక్కగా ఉండి చక్కగా నడగలిగిన స్థితి కలిగి ఉండి దేవుని బలలో పాలు పొందడానికి మనం ఆసక్తి చూపించలేకపోతున్నామంటే ఇక్కడ 13వ వచనం చెప్పబడుతుందంటే అయ్యో ఎంత ప్రయాసం అని చెప్పి ఆ బలను తృణీకరించుచున్నారు. చాలా మంది అనేక మంది ఆనందం చేసినట్టు దేవుని పాలు పొందడానికి రాలపెట్టినటువంటి వారు ఉంటున్నారు. ఇప్పుడంటే ఇక్కడ నడిచి ఉన్నదని చెప్పిన మరి సాగు చెప్పొచ్చు. కనుక అంతకుముందు ఏం లేదు, చక్కగా రావచ్చు. నువ్వు ఆనందం గ్రూప్లో పెడుతున్నావు, కానీ దేవుని బలలో పాలు పొందడానికి నువ్వెందుకు ఆసక్తి చూపించడం లేదు? జాగ్రత్త, నువ్వు భ్రష్టత్వంలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి బలంగా అది నువ్వు దేవుని వాక్యం ద్వారా నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి నువ్వు ఇష్టపడటం లేదంటే కనుక నీలో లోపం ఉంది. ఆ లోపాన్ని నువ్వు సరి చేసుకోవాలా. నువ్వు సరి చేసుకోకుండా నువ్వేం దేవుని ఆరాధన చేస్తే దేవుని ఆరాధన ద్వారా దేవుడు సంతోషపడ్డు. ఆరాధన దేవుని సన్నిధికి వెళ్ళేది ఉండదు. పిల్లరా హెచ్చరిక తీసుకుందాం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే దేవుని యొక్క బలని అది ఎలాగంట ఆ బలని తృణీకరిస్తున్నారని ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. మనలో ఎంతోమంది దేవుని యొక్క బలని ఆ రీతిగా తృణీకరించినటువంటి వారు ఉంటున్నాం. దేవుని యొక్క బలని మనం అలక్ష్యం చేసినటువంటి వారు ఉంటున్నాం.
దేవునికి బల్ల అంటే ఆషామాషి కాదు, అది ఎంతో పవిత్రతతో కూడినటువంటిది. ఎందుకు అది ఏర్పాటు చేయబడిందంటే ఆ యొక్క దినం కొరకు. అపొస్తలుడైన పౌలు 11వ అధ్యాయంలో చెప్పబడుతుంది ఏంటంటే ఆయన వచ్చినప్పుడు సిగ్గులేని పంపితే మనం ఎదుర్కోవాలా. దాని కొరకు కనుక ఈ లోకంతో పాటు మనకు శిక్ష మీద కలిగి ఉండలాగా ప్రభు చేత శిక్షింపబడే దాని కొరకు ఇది కనుక మన దేవుని సన్నిధిలో మనము దేవుని ఆరాధించడానికి మనం వచ్చినాం. అయితే అదే రీతిగా దేవుని యొక్క బల్లో కూడా మన పాలు పొందడానికి మనం సిద్ధపడవలసినటువంటి వారు ఉంటున్నాం. అనేక కుటుంబాల్లో ఎవరు ఒకలే వచ్చారు అనగా నీ కుటుంబంలో నువ్వు ఒక్కరు వచ్చి నువ్వు బల్ల తీసుకుంటే కుటుంబం అంతా తీసుకున్నాడు కాదు. ఇది ఏంటంటే రక్షణ అన్నది ఎవరిదన్నది ఇండివిజువలే. అదే రీతిగా దేవునికి బల్ల కూడా ఎవరి కాళ్ళు సరి చేసుకుంటూ తీసుకోవాల్సినటువంటిదే. మా ఇంట్లో మా నాన్న వెళ్ళినాడు, లేదంటే మా ఇంట్లో మా అమ్మ వెళ్ళి పర్లేదు, మా ఇంట్లో అందరికీ అనగా ఎవరి వ్యక్తిగత జీవితమో వారిదే. కనుక ఈ విషయంలో మనం ఎక్కడ తప్పిపోయినామో దేవుని వాక్యం చెప్పబడుతుంది అంటే నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావన్న దానికి నిదర్శనం అంటే దేవుని యొక్క బలని తృణీకరిస్తున్నావు. అది గుర్తించుకోవాల్సినటువంటి విషయము. మూడోది చూస్తే నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయంలో చెప్పబడుతుంది ఏంటంటే ఇక్కడ నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 17-18 వచనాలు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే ఇక్కడ చూడండి. అంతటా యూదుల ప్రధానులు నేను ఎదురాడి విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కారం చేయుదురు? మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకి ఈ పట్టణస్థుల మీదకి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలు మీదకి కోపము మరి అధికంగా రప్పించుచున్నారని చెప్పి తిని. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టడం, ప్రభు దినాన్ని నిర్లక్ష్య పెట్టేటటువంటి స్థితి అనగా నీకు జీవితంలో నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావు అన్నదానికి నిదర్శనం ఏంటంటే ప్రభు దినాన్ని దేవుని సన్నిధిలో నువ్వు గడపడానికి, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ద్వారా నీకు జీవితాన్ని సంతోషపరచుకోవడానికి నేను ఇష్టపడటం లేనటువంటి విషయాన్ని మనం అడగవలసినటువంటి వారు ఉంటున్నాం. ఎంతమంది దేవుని వాక్యాన్ని యూట్యూబ్లో చూడగలుగుతూ ఉంటున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ దేవునికి సన్నిధిని ఆనందించేటటువంటి వారు ఉంటున్నారు? ప్రియులారా, నీవు మందిరం తెరవబడి ఉన్నప్పుడు మందిరంకి వెళ్తాను, అది కూడా మనం మధ్యలో వచ్చేటప్పుడు కొంతమంది ఉంటుంటారు. దేవుని సన్నిధి ఎంత బేగా ఆఖరి ప్రార్థన అవుతుందా, ఎంత బేగా వెళ్ళిపోదా అనేటువంటి వారు ఉంటారు. ప్రియులారా, నువ్వు విశ్రాంతి దినాన్ని అనగా ప్రభు దినాన్ని నువ్వు అలక్ష్యపడుతున్నామేమో. దాన్ని బట్టే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నెహెమ్యా అని చెప్తా ఉంటున్నాడు, ఈ పట్టణం మీదకి మన మీదకి అందరికీ కూడా ఈ యొక్క దేవునికి కోపం వచ్చింది అనేటువంటి విషయం చెప్తా ఉంటున్నాడు. ఈ యొక్క కరోనా పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే వైరస్ ఇది వ్యాప్తి చెందడానికి కారణం ఏంటంటే నువ్వు కదా. మనము దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపడడం ద్వారా, దేవుని యొక్క ఇంటిని మనం నిర్లక్ష్యపడడం ద్వారా, విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించడాన్ని నిర్లక్ష్యపడడం ద్వారా ఇది అనుమతించబడింది. కనుక మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సినటువంటి వారు ఉంటున్నాం. అనగా భ్రష్టత్వానికి మనము సమీపంలో ఉన్నాము అనేటువంటి ఉదాహరణ ఏంటంటే విశ్రాంతి దినాన్ని మనం నిర్లక్ష్యపడితే, దేవుని సన్నిధిలో మనం నిర్లక్ష్యపడితే, దేవుని ఇంటిని మనం నిర్లక్ష్యపడితే, దేవుని సన్నిధిలో మనం ఆనందించడానికి నిర్లక్ష్యపడితే జాత్స్మా ఇది భ్రష్టత్వానికి దారి తీసేదిగా ఉన్నది. ఇంకో మాట చూస్తే చూడండి, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే మనకందరికీ తండ్రి ఒక్కడే కదా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఏళ్ళ ఒకరు ద్రోహం చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనని మనం ఎందుకు తృణీకరించున్నాము? యూదావారు ద్రోహులైరి ఇశ్రాయేలు మధ్య యెరూషలేములోనే హేయ క్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవతల పిల్లలను పెళ్లి చేసుకుంది. అనగా ఇక్కడ మనం అనుకుంటాం, నేను ఎవరో అన్యులను వివాహం మాట్లేదు కదా అనుకుంటాం. పిల్లరా, ఈ యొక్క లోకంలో మనకి ఇవ్వమైనటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, అనగా దేవుని యొక్క వాక్యంలోను మనకు ప్రార్థనలోను మనం గడపకుండా మనకి చక్కగా మంచి రిలాక్షన్ దొరుకుతుంది కదా, మనగా నియమ కొడుకులు లేవు కదా అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే అన్యమైనటువంటి దాన్ని మనం చూస్తూ, అనగా అన్యులతో సహవాసం కలిగి ఉంటూ, వాడితో మనం సహవాసం ఉంటూ, వాడితో కలిసిమెలిసి తిరుగుతూ, మనము టీవీల దగ్గర కూర్చుంటూ
గడిపేటటువంటి పరిస్థితి కాదా అది మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యం చెప్తున్నట్టంటే ఇది కూడా భ్రష్టత్వానికి దారి తీసేటటువంటి పరిస్థితి. అనగా మనం ఏం చేస్తున్నాం, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు మనం చేస్తూ ఉంటున్నాం, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాన్ని మనం చేసేటటువంటి వారు ఉంటున్నాం. ప్రియులారా, దేవుని వాక్యం మనం చెప్తా ఉంది, నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి నువ్వు దేవుని సన్నిధిలో నీకు జీవితాన్ని పడవేసుకో. ప్రభా, నేను ఇంతవరకు ఇంకా అన్యులతో నేను సహవాసం కలిగి ఉంటూ నేను అన్యమైన దాన్ని అనగా నీకు అసహ్యమైన దాన్ని నేను చేస్తూ వచ్చినాను ప్రభా, నన్ను క్షమించని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరితే ఆయన క్షమించేటటువంటి దేవుడు. లేదంటే జాగ్సుమా భ్రష్టత్వాన్ని అక్కడ చెప్పబడుతుంది ఏసావు. ఆ తర్వాత తన ఆశీర్వాదం పొందగోరి దుఃఖించినటువంటి ఏసావు. నువ్వు దుఃఖించవలసిన పరిస్థితి వస్తుందేమో జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో ఇప్పుడే సమయం ఉంటుండగానే ఈ కృపాకాలంలోనే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే ఆయన నిన్ను బాగు చేస్తాడు, నీ జీవితాన్ని సరి చేస్తాడు. అందుగురికే ఈ బల్ల. ప్రియులరా, దేవుని వాక్యం మనం హెచ్చరిస్తున్నప్పుడు సరి చేసుకుందాం. ఏదైతే మన లోపాలు ఉన్నాయో మనం సరి చేసుకుని దేవుని కొరకు ముందుకు వెళ్దాం. చూడండి, లేవి కాండము 19వ అధ్యాయము, లేవి కాండము 19వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, ఇక్కడ కొన్ని 19వ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడుతూ ఉన్నాయి. 2వ వచనంలో చూస్తే, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను అని చెప్తా ఉంటున్నాడు. అనగా దేవునికి ప్రజలు పరిశుద్ధంగా ఉండాలండి. ఇక్కడ ఇంటికి దగ్గర మీరు ఖాళీ ఉన్న టైంలో ఈ అధ్యాయం అంతా చదివితే అనగా ఒక వ్యక్తి ఏదైతే చేయాలా ఏది చేయకూడదు అనేటువంటి విషయాలన్నీ జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. 12వ వచనంలో చెప్పబడుతూ ఉంది. చూడండి, 11వ వచనం చదువుతున్నాను. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. 12వ వచనంలో, నా నామను బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. చాలామంది ఏమి కానట్టుగా ప్రమాణాలు చేస్తూ ఉంటుంటారు. ఇది దేవుని వాక్యం చెప్పబడుతుంది ఏంటంటే అది చాలా భయంకరమైనటువంటి స్థితి. అనగా భ్రష్టత్వానికి సమీపంలో ఉన్నటువంటి వారు, భ్రష్టులైనటువంటి వారు చేసేటటువంటి పనులు అనమాట. అనగా వాళ్ళు అన్ని చేసినట్టుగానే మనం ఏం చేస్తున్నామంటే నేను ఒట్టే చెప్తున్నాను, లేదా నేను ప్రమాణం చేస్తున్నాను అని కూడా ఏం చేస్తున్నానంటే అబద్ధ ప్రమాణాలు, నా నామను బట్టి అబద్ధ ప్రమాణాలు చేసేటటువంటి అందు గురించి నాకు చెప్పబడుతుందంటే అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. కింద చూస్తే 16వ వచనంలో చూడండి, నీ ప్రజల్లో కొండెములాడు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. 17వ వచనం ఆఖరి భాగంలో చూస్తే, నీ పొరుగువాడి పాపం నీ మీదకి రాకున్నట్లు నువ్వు తప్పక వాడిని గద్దెంపవలను అని చెప్తా ఉంటున్నాడు. పొరుగు వాళ్ళు ఏమైనా గద్దెస్తామంటే గద్దించం, వాళ్ళతోటి సహవాసం, వాళ్ళంటే ప్రేమ, వాళ్ళంటే అమ్మో ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత అంటే అనగా మందుల్లో ఉన్నటువంటి సహోదరి కంటే కూడా చక్కగా పాలు నీళ్ళుగా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఉంటుంది. ప్రియులరా, దేని వాక్యం చెప్తుంది అంటే నువ్వు దేవుని నామను బట్టి అబద్ధం చెప్తున్నావేమో, అబద్ధ ప్రమాణాలు చేస్తున్నావేమో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇక్కడ భ్రష్టులైనటువంటి వారు చేసేటువంటి పనులు ఇవేమి ఉంటున్నాయి. చూడండి, 18వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఇక్కడ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 21వ వచనం, నీవు ఏ మాత్రం నీ సంతానాన్ని మూలక నిమిత్తం అగ్నిగుండము దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. అనగా ఇదేంటంటే విగ్రహారాధన సంబంధమైనది అక్కడ చెప్పబడతా ఉంది. అనగా మనకు జీవితంలో ఏ విధమైనటువంటి అనగా దేవుని వాక్యం చెప్పబడుతుంది ఏంటంటే ధనము ఒక విగ్రహము. మన జీవితంలో అనగా ఈ రకంగా మనం ఏం చేస్తున్నాం, ధనం సంపాదించుకోవడానికి ఆ రకాలుగా మనం ప్రయాసపడితే ఏం చేస్తుంటే అందుకని పర్లేదు ఇదిలగిల్లు అలగిల్లు అని చెప్పి మనం మనకు బిడ్డలను ప్రోత్సహిస్తూ ఉంటుంటాం. ఇక్కడ అది కూడా నువ్వు భ్రష్టత్వానికి దారి తీసేటువంటి పరిస్థితిని దేని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అనగా ఏంటంటే ధనం కలిగి ఉండకూడదని నేను అంటలేదు, కానీ అయితే అదే మనకి విగ్రహం అయిపోయింది ఉంటుంది. దాని వరకు అనగా మనం అనేక మిగతా 6 రోజులు మనం సంపాదించుకోవచ్చు. ఆదివారం ప్రభుదినం,
విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినాన్ని నువ్వు ప్రత్యేకంగా దేవుని కొరకు అది ప్రతిష్ఠించుకున్నట్లయితే దానిలో ఆశీర్వాదం ఉంది. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఆదివారం కూడా దేవునికి ఇంటికి కాకుండా మనం మన యొక్క పనులకి అనగా మనం ఒక విగ్రహాన్ని పెట్టుకొని దానికి సాయి పెడుతున్నటువంటి పరిస్థితులైనా అది చూపించేది ఉంటుంది. కనుక ఆ విధంగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. అనగా ఇది భ్రష్టత్వానికి దారి తీసినటువంటి పరిస్థితి. చూడండి, లేవీకరణము 21వ అధ్యాయము 14-15 చెప్పబడుతుంది. విధవరాలనైనను విడనాడబడినదానినైనను పశురాలనైనను అనగా జార స్త్రీనైనా అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజల్లోని కన్యకనే పెళ్లి చేసుకుని వాళ్ళను యెహోవాను నేను పరిశుద్ధపరచువాడిని కనుక అతడు తన ప్రజల్లో తన సంతానం అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము అని ఇక్కడ చెప్పబడుతుంది. ఏంటంటే అన్యులతో సహవాసము ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది. అనగా భ్రష్టురాలనైనను జార స్త్రీనైనా అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజల్లో కన్యకనే పెళ్లి చేసుకునే వాళ్ళను. అనేక మంది దీని విషయంలో తప్పిపోతూ ఉంటున్నాం. అనగా మన అన్యులతో సహవాసం కలిగినటువంటి వారు ఉంటున్నాం. ఇంకో మాట చూస్తే 21వ అధ్యాయము లేవికాండము 21-23 చూస్తే యాజకుడైన అహరోను సంతానం కలంకం గల ఏ మనుషులను యెహోవాకు హోమద్రవ్యాలను అర్పించుటకు సమీపించకూడదు. అతడు కలంకం గలవాడు అటువాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనది కానీ పరిశుద్ధమైనవే కానీ తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కలంకం గలవాడు కనుక అడ్డతరేదికి చేరకూడదు. బలిపీఠను సమీపింపకూడదు. నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలులందరితోనూ చెప్పును. అనగా ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడకుండా అనగా దేవుని ఇంట్లో సేవ చేయడం అనేది జ్ఞాపకం చేస్తూ ఉంది. అనగా దేవుడు మనకి ఏం చేసినట్టే మనల్ని యాజకులుగా ఆయన చేసినాడు. అనగా మన యాజకులుగా చేయబడ్డాం. యాజకులుగా ఉన్నటువంటి వాడు 21వ అధ్యాయం చదివితే అనగా యాజకులుగా ఉన్నటువంటి వారు ఏ రీతిగా ప్రత్యేకింపబడాలా, ఏ రీతిగా దేవుని ఇంట్లో సేవ చేయాలనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తూ ఉంది. అనగా దేవుని యొక్క నియమాన్ని మనం వ్యతిరేకిస్తూ దేవుని ఇంట్లో మనం సేవ చేస్తున్నామంటే ఇది ఏంటంటే కలంకమైనటువంటి సేవని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక మనం కలంకమైనటువంటి సేవ చేసేటటువంటి స్థితిలో మనం ఉన్నాము అంటే కనుక ఇది ఆత్మీయమైనటువంటి భ్రష్టత్వం అని మనం ఎరగవలసినటువంటి వారు ఉంటున్నాం. మళ్ళీ మనం పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడటం లేకుండా దేవుని ఇంట్లో మనం సేవ చేయడానికి మనం ఇష్టత చూపిస్తున్నాము అంటే అది ఆత్మీయమైన భ్రష్టత్వం అని చెప్పబడతా ఉంది. పిల్లరా, దేని వాక్యంలో చెప్పబడుతుంది. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు ఈ విధంగా చెప్తా ఉంటున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను అని పిలుస్తూ ఉంటున్నాడు. అనగా నీవు భ్రష్టత్వమైనటువంటి స్థితిలో ఉన్నాయమ్మా, అక్కడ ఆయన చెప్పినాడు, బిడ్డలారా నా ఎద్దుకు రండి, నేను మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తానని చెప్తా ఉంటున్నాడు. ఇంతవరకు నీవు ఈ రీతిగా ఉన్నావు, అయితే నువ్వు నా వైపు తిరిగితే నేను నీకు జీవితాన్ని బాగు చేస్తాను అని చెప్పి ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. వీళ్ళు దాని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కలువరిశిలువలో మరణించినాడు. ఇంకా అనేక మంది దేవుని ఎరగకుండా ఈ లోకంలో వారి యొక్క ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంటే ఆయన నిన్ను కూడా పిలుస్తూ ఉంటున్నాడు. అనగా నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావు, నీ హృదయంలో దేవుని చేతి ఉన్నటువంటి పరిస్థితిలో నీ జీవితం ఉంది. నీ యొక్క జీవితంలో విగ్రహారాధన కలిగినటువంటి వాడుకుంటున్నావు, అన్యులతో సహవాసం కలిగినటువంటి వాడుకుంటున్నావు. అనగా నువ్వు దేవుని ఎరుకుండా దేవుని నామాన్ని బట్టి నువ్వు ప్రమాణం చేస్తున్నానని చెప్పి నువ్వు అనేకసార్లు అనేక మందితో పలికినటువంటి పరిస్థితి కలిగినటువంటి వాడుకుంటున్నావు. అది దేవుడు నేను హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు, నువ్వు భ్రష్టమైన స్థితిలో ఉన్నావు. నేను నీ కొరకు నా ప్రియకుమారుని నేను పంపించినాను, ఆయన కలువరిశిలువలో నీ కొరకు మరణించినాడు. నీ కొరకు ఆయన నీ శరీరంతో చేయబడినటువంటి పాప నిమిత్తము ఆయన శరీరంలో గాయాలు పొందినటువంటి వాడుకుంటున్నాడు. నిన్ను పరిశుద్ధపరచడం కొరకు అమూల్యమైన రక్తాన్ని ఆయన చిందించినాడు. నా కుమారుడా తిరిగిరా, నేను నీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను అని దేవుడు ఆహ్వానిస్తా ఉంటున్నాడు. ఎవరైతే ఆయన ఆహ్వానాన్ని మన్నిస్తారో వారికి పరిశుద్ధపరచబడేటువంటి పరిస్థితి ఏర్పడి ఉంటుంది. ఇంక నువ్వు దేవుని ఎరిగి నీవు దేవుని హృదయంకు చోటు ఇవ్వకుండా అనగా ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో అనగా నీవు ఉద్యోగం వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇందుగా ఉంటూ నువ్వు
ఈ లోక సంబంధించినటువంటి సీరియల్స్ పైన సినిమాల వైపు అనేక మంది మొగ్గు చూపినటువంటి వారు ఉంటున్నారు. అనగా దెయ్యముల బాధ ఏందో దేవుని వాక్యం వినొచ్చు, కానీ దెయ్యముల బాధ ఉంది, అటువంటి బాధన నువ్వు అనుసరిస్తున్నావేమో, దాని ముందు లక్ష్యం ఇస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది భ్రష్టత్వానికి దారి తీసేటటువంటి పరిస్థితి. అనగా యేసు ప్రభువు వారు ఆయన త్వరలో రానే అంటున్నారు. వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టబడితే అయ్యో అయ్యో అని రొమ్ము కొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండానే దేవుడు నీకు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రభు బలగారిని అనగా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నువ్వు ఆరాధన చేయొచ్చు, నువ్వు వాక్యం ద్వారా సరి చేసుకొని నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకొని దేవుని యొక్క వాక్యం నీ యొక్క జీవితాన్ని సరి చేసుకొని వాళ్ళలో పాల్పొందకపోతే నీవు పరిశుద్ధపరచబడలేవు. ఈ లోకంలోనే కొట్టుకొని పెట్టే పరిస్థితి ఉంటుంది. ఒక దినాన్ని యాషావు అక్కడ ఆశీర్వాదం పొందుకొని దుఃఖించినటువంటి పరిస్థితి ఉంది. కనుక దేవుని వాక్యం చెప్పబడుతుంది ఏంటంటే నువ్వు అటువంటి దుఃఖపడవలసిన పరిస్థితి వస్తుందేమో జాగ్రత్తమని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుకొని మన బలలో పాల్గొందాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచ్చినారు. ఒక పూట కూటు కొరకు తన జాసత్వ భక్తును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన నుండినేమో అని జాగ్రత్తగా చూచుకుని యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఇది కృపాకాలంలో ఉన్న దేవుని కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ భూమి మీద తీసివేయబడితే గనక ఎవరు కూడా నీకు నువ్వు దేవుని నమ్ముకో, నీవు దేవుడు యేసు ప్రభువు నీ పాపల కొరకు చనిపోయాడు అనే విషయాన్ని బోధించేటటువంటి వారు దేవుని యొక్క వాక్యంలో మర్మాలు వివరించబడేటువంటి పరిస్థితి ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే కన్నీళ్ళు విడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు అప్పుడు దేవుని వాక్యం గురించి నేను వినాలని చెప్పి నువ్వు శ్రద్ధగా వెతుకుతావేమో, కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే ఇక్కడ ఆ వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు, నువ్వు దానికోసం వెతికినను మారు మనసు పొందే అవకాశం ఉండదు. పిల్లరా జ్ఞాపకం ఉంచుకుందాం, ఎక్కడ భ్రష్టత్వంలో ఉన్నామో పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యం మనం హెచ్చరిస్తూ ఉంది. కనుక ఇక్కడ పైన చెప్పబడింది ఏంటంటే మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పునేమో అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని కృపని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఒక దినాన్ని నువ్వు దుఃఖించవలసిన పరిస్థితి ఉంటుంది. ఆ రీతిగా దేవుని వాక్యం ద్వారా సరి చేసుకుని దేవునికి బలలో పాల్గొనడానికి దేవుడు మనకు సహాయం చేయగలరు. సోదరుడు ఐజక్ బ్రదరు మనకి బలని విడిచిపెట్టుకుంటారు. దయచేసి గమనించండి. ప్రకటనలు ఈ వారం బుధవారం ముందు అనుకున్నారు జోసెఫ్ మేరీ వాళ్ళ ఇంటికాడ మీటింగు లేదు సిస్టర్స్ది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా కొంచెం టైట్గా ఉన్న కారణం చేత కొద్దిమంది రాలేకపోతున్నారు. ఆ కారణం చేత సిస్టర్స్ మీటింగ్ బుధవారం మేరీ వాళ్ళు పెట్టుకోవాలనుకున్నది క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని గమనించండి. ఈ వారం సోమవారం నుంచి శనివారం వరకు మనం 1 అవర్ మన గృహాల్లో మనం ప్రార్థన కలిగి ఉంటాం. ఈరోజు ఎవరైతే బల్ల నిమిత్తం దేవుని సన్నిధి రావాలనుకుంటారో దేవుని ఇంటికి 12:30 నుంచి 2:30 లోపులో ఎవరైనా బల్ల తీసుకోవాలంటే వచ్చి తీసుకోవచ్చు. విషయాన్ని గమనించండి. తిరిగి వచ్చే ఆదివారం
ఆన్లైన్ పరిచర్య ఉంటుంది. మన సంఘంగా కూడుకోలేము ప్రస్తుతానికి. త్వరగా ఇవన్నీ క్లియర్ అవడానికి బహుశా 1వ తారీఖు లోపల రాకపోతే యువతల సైడ్ తీస్తారట, అది తెలుస్తుంది. అదే ఏదేమైనా ఇవన్నీ క్లియర్ అవుతే కానీ మనం కూడుకోలేం. వీటి కోసం భారంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడా, వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప, మీ కనికరాలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఆరాధన వాక్యాన్ని ఇచ్చినారు, వందనాలు. ఆరాధనలో సహాయపడినారు. గృహాల్లో కూడా ఎంతమంది కూడి ఆరాధించినారు, ఆరాధిస్తున్నారు, వారిని బట్టి వందనాలు. అలాగే పరిశుద్ధ బలలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలు సరి చేసుకుని నూతన పరుచుకున్న వారిని బట్టి వందనాలు. అలాగే సరి చేసుకునే వారిని బట్టి నీకు స్తోత్రం. సహాయం చేయండి, మీ రాజ్యాన్ని సిద్ధపరచండి తండ్రి. నీ బలకు నీ యొక్క పరలోక రాజ్యానికి యోగ్యులుగా చేయండి, దయ చూపించండి ప్రభు. కుటుంబాలను దీవించండి, కాపాడిని భద్రపరచండి. ఈ 6 లెవెల్లో కూడా వచ్చిన కేసులని త్వరగా అవి నెగిటివ్గా మార్చబడి తండ్రి సంపూర్ణంగా ప్రభు చూపించండి. అది స్ప్రెడ్ అవ్వకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. త్వరగా మేము కూడా మందిరంలో కూడుకోవడానికి సంఘంగా మీ కార్యం చేయండి. మీ ప్రజలను కాపాడిని భద్రపరచండి. మా కుటుంబాన్ని తండ్రి మా మధ్యలో ఉంచినా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి ప్రత్యేకంగా సందీప్ కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళు కూడా శాలరీస్ 2 months నుంచి ఇవ్వట్లేదు. మీ కార్యం చేయండి, త్వరగా విడుదల చేయండి. వాళ్ళ భవిష్యత్తు విషయం ఏర్పాటు మీ చిత్తాన్ని బయలుపరచండి, నడిపించండి, కృప చూపించండి. అన్ని విషయాలు మీ కార్యాలు జరిగించమని ఎవరు మీ మీద ఆనుకుంటున్నారో సంఘ విశ్వాసులు, యవనస్తులు, వారందరి కోసం వందనాలు. ప్రత్యేకంగా యవనస్తులైన బిడ్డలు వారు దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో ఎదగడానికి సహాయం చేయండి. భవిష్యత్ దినాల్లో బలమైన యోధులుగా మీ కొరకు సిద్ధపడలో సహాయం చేయండి. వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి, వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవడానికి ప్రతి యవనస్తునికి సహాయం చేయండి. లోకము దాని అంతటి నుంచి తప్పించేది నీ వాక్యమే. నీ సన్నిధి మీరే కాపాడండి. అశ్రద్ధ, నిర్లక్ష్యత నుంచి కాపాడండి. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపడానికి సహాయపడండి. నీ కార్యాలు మీరే జరిగించుకొని యవనస్తులైన వారిని లేపమని, బలపరచమని, భవిష్యత్ దినాలు ఈ పరిచర్య బలమైన సాధనాలను సంఘానికి అనుగ్రహించి నడిపించి కాపాడమని, ఈ వారమంతట్లో ప్రార్థనలో సహాయం వచ్చే ప్రభుదినం ఆన్లైన్ పరిచర్యలు సిద్ధపరచమని, మా ప్రియ ప్రభును రక్షకుడు యేసు ప్రభు వారి నామమున మరొకసారి ప్రభు నీ సన్నిధిలో తీసుకొచ్చి నీ కానుకలు బట్టి ఉన్నారు. అలాగే గృహాల్లో కూడా నీ బిడ్డలు నీ యొక్క ద్రవ్యాన్ని భద్రపరుస్తుండగా మీరే సహాయం చేయమని, కృప చూపించమని, నీ కార్యాలు జరిగించి మీ దేవుని ఆశీర్వాదాలు దయచేయమని మా ప్రియ ప్రభు రక్షకుడు యేసు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నా మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకును గృహాల్లో కూడుకునే వారికి తోడండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.